మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ ముదిరాజ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ పలువురు నాయకులు, కార్యకర్తలు జిల్లా అధ్యక్షుడు జంగయ్య యాదవ్ కు ఉమ్మడి రాజీనామా లేఖ పంపించారు. అయితే ఈ పరిణామంపై నూతన డివిజన్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్ స్పందించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అందరినీ కలుపుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు. గుండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉంది. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు త్వరలోనే పరిష్కారమవుతాయి. చిన్న పెద్ద నాయకులందరూ కలుపుకుని పనిచేస్తాం. గుండ్లపోచంపల్లి డివిజన్ కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అని సురేందర్ ముదిరాజ్ పేర్కొన్నారు. త్వరలోనే అందరితో కలిసి సమస్యను పరిష్కరించుకుంటామని, సమిష్టిగా పనిచేస్తామని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు. వర్గ విభేదాలతో అంటుముట్టినట్టుగా ఉన్న గుండ్లపోచంపల్లి కాంగ్రెస్ లో ఈ ప్రకటనతో పరిస్థితి సద్దుమణుగుతుందో లేదో చూడాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలోని సైబరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి డివిజన్ల అధ్యక్షుల కొరకు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని మేడ్చల్లో గుండ్లపోచంపల్లి డివిజన్ సంబంధించి నా పేరు గర్సెల్ సురేందర్ ముదిరాజ్. నన్ను టీపీసీసీ అధ్యక్షులు గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వర్జేష్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నిన్న నాకు నా నియామకం చేపట్టడం జరిగింది. దానికి నేను తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి, అందరి కూడా మా డివిజన్ ప్రజలకు, డివిజన్ కార్యకర్తలకు, డివిజన్ ముఖ్యులందరికీ నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రానున్న ఎన్నికలు సైబరాబాద్ కానీ ఎన్నికల్లో గుండ్లపోచంపల్లి డివిజన్లో నన్ను అధ్యక్షుని ఎన్నికైనందుకు మరి ఇక్కడ చాలా సమస్యలు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి చాలా సమస్యలు ఉన్నాయి. అది ప్రజలకు నెరవేర్చే విధంగా మరి పనిచేస్తానని, మరి మా పార్టీలో కూడా అలకలున్న మాట వాస్తవం. కానీ అందరి కూడా పదవుల్లో రావాలంటే ఇవ్వకపోవడం అది తప్పదు. కాబట్టి ఏది ఏమైనా అందరిని కలుపుకపోయి, చిన్న పెద్ద అందరిని కలుపుకపోయి మరి పార్టీ ప్రతిష్టతను రానున్న గుండ్లపోచంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో, డివిజన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకతం మీద విధంగా నేను పనిచేస్తానని, మరి గుండ్లపోచంపల్లిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మా మాజీ సర్పంచులు, మా డివిజన్ అధ్యక్షులు, మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరితో కలుపుకొని ఇక్కడ చాలా అభివృద్ధి పనులు చేయబోతూ ఉన్నాం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఉచిత బియ్యం, ఫ్రీ సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ కరెంటు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మరి అన్నీ కూడా సంక్షేమ పథకాలు, పింఛన్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అన్నీ కూడా మరి ప్రజలకు అందే విధంగా మా అందరితో తోడ్పాటు చేసుకొని మా మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అందరూ కూడా వాళ్ళని తీసుకుపోయి నేను ప్రజల్లో ఉంటానని చెప్పి అందరిని కలుపుకపోయి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి పనిచేసి ఇక్కడ డివిజన్లో జెండా ఎగరేస్తాను తెలియజేస్తాం. పని చేస్తానని అంటే నాకు రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మరి పీసీసీ వాళ్ళే నన్ను మరి కోఆర్డినేటర్ పంపించడం జరుగుతూ ఉంది. ఇవాళ కొన్ని మాట్లాడతారు. దానికి మనం ప్రజలే తెలుసు కదా, ఎంక్వైరీస్ తెలుసు కదా దాని గురించి. మీ డివిజన్లో ఉమ్మడి రాజీనామా చేశారు. ఈ కొన్ని చిన్నచినవి ఉంటాయి మా మధ్యలో, దానికి మేము అచ్చుదల్లో వాళ్ళకి కలుపుకొని పోయి పనిచేస్తాం. ఈరోజు గుండ్లపోచంపల్లి 299 డివిజన్లో, అదే కాకుండా మేడ్చల్ జిల్లాలో 16 మంది డివిజన్ అధ్యక్షులను ఏరి కోరి ఒక్కొక్క డివిజన్లో 30,000 మంది ఓటర్లు ఉండగా
ఆ 30,000 మందిలో విజిలెన్స్ రిపోర్ట్ తీసుకొని జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకే పిసిసి అధ్యక్షులు ఈ 16 మంది డివిజన్ అధ్యక్షులను రిలీజ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా గుండ్లపోచంపల్లి డివిజన్గా అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డ సురేందర్ ముద్రాజ్ గారిని ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ పార్టీ బలోపేతం చేసే విధంగానే ఉంటామని తెలియజేస్తూ బండారు నరేందర్ అన్న వ్యక్తి సీనియరే, ఆయన గిట్ట రావాలనే కోరుకుంటాం. కానీ సీనియర్కి అన్యాయం జరిగితే సీనియరే సెకండ్ సీనియర్కే వచ్చింది. అయినా బండారు నరేందర్ పేరు ఎక్కడ ఒక అధ్యక్షుడు పంపించిన రేజులనే ఉన్నది తప్ప ఇక్కడ కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఏకతాటిపైన ఏకవచనంతో జంగన్న ఒక నరేందర్ పేరు పంపించడం జరిగింది. దీనికి కారణం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సూచన ఏంటంటే మాజీలకు వస్తలేదు, మాజీలకు రానప్పుడు నేను ఒకరిని బలి పశువుని పెట్టాలి, బలి చేయాలి. ఆనాడే నీకు కొత్తగా వచ్చిన ఇలా సీనియర్ అని ఆయన సంబోధించుకుంటూ సీనియర్కి అన్యాయం చేసి నువ్వు తీసుకుందే నువ్వు ఫస్ట్. ఆయన అన్యాయం చేసిందే నీ తరఫున, పార్టీలో అన్యాయం అయిందే నీ తరఫున ఆయన అన్యాయంగా అయింది. నరేందర్ అంటే మా అందరికీ అపారమైన గౌరవం, కాంగ్రెస్ పార్టీ సీనియర్. కానీ ఈరోజు గిట్లా ఆయన బలి పశువుని చేసేందుకు ఈరోజు ఉదాహరణకు వాళ్ళు చూపించేది ఏంటంటే ఏమున్నా 100 మందిలా ఈ అప్లికేషన్ చూపిస్తుంది, నాకు జంగన్న పంపిండు, ఇది నాకు జంగన్న పంపిండు అని చెప్తుండు. ఇది శ్రీనివాస్ యాదవే పంపిండా, శ్రీనివాస్ యాదవే తయారు చేసిండా తెలియదు, లేక శ్రీనివాస్ యాదవ్ చెప్పినట్టుగా జంగన్ననే తయారు చేసిండా తెలియదు. ఎందుకంటే దీన్ని చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కొట్టేసిండని చెప్తున్నారు. కొట్టేస్తే ఈ ఒక బొమ్మకు మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడు అంటే పార్టీకి కన్నతల్లి లాంటి వారు, పార్టీ సీనియరు, పార్టీకి పెద్ద దిక్కు. ఆయన లెటర్ ప్యాడ్నే దీన్ని ఫోర్జర్ చేసి ఒక సంతకం లేనిది తెచ్చి వాళ్ళు ఇవాళ నరేందర్ అంటే ఆయనను బలి పశువుని చేస్తారు తప్ప, ఆయనను బలి చేస్తారు తప్ప ఆయనకు రావద్దన్న ఉద్దేశం ఎవరికి లేదు. గుండ్లపోచంపల్లినే మాట్లాడేది ఉంటే నలుగురు కూర్చొని మాట్లాడి ఆయన పేరు పంపితే అదొక రకంగా ఉంటుండేనా. అయినా వ్యతిరేకం ఉండకపో, అందరిని కూర్చొని మాట్లాడి పేరు పంపితే అయిపో. పేరు పంపింది తెలియదు, మాకు ఏం తెలియదు. పేరు పంపించినాక కొట్టేసుడు అంటే ఈ 16 మందికి జంగయ్య యాదవ్ పేరు ఇయ్యందే పిసిసి అధ్యక్షుడు రిలీజ్ చేస్తాడా? ప్రతి ఒక్క పేరు డీసీసీకి తెలుసు. ఇదంతా కావాలనే ఫోర్జర్ చేస్తారు. కాబట్టి దీని మీద క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గౌరవ ఎంపీ మల్లురావు గారికి, అదేవిధంగా సురేందర్ ముదిరాజ్ గారిని పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వాలని, అదేవిధంగా పీసీస్కి కాంప్లైంట్ ఇవ్వాలని చెప్పి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ లెటర్ ఎట్లా విడుదల అవుతుంది అనే విషయంలోనే లెటర్ చర్య తీసుకోవాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి జంగన్ననే పంపిండు అంటారు. కాబట్టి ఒకసారి మేము కంటే జంగన్నకి ఇట్లా ఒకసారి లైవ్లో ఫోన్ చేసి తెలుసుకుంటూ అయిపోతుంది కదా, ఏంది ఏం లేక ఈ లెటర్ ప్యాడ్ ఎట్లా బయటకు వచ్చింది పిసిసి అధ్యక్షుడిని లెటర్ను ఆయననే అడిగితే తెలుస్తుంది. ఒక మాట అన్నా, నేను ఈశ్వర్నే. ఏందన్నా ఇది మన పిసిసి అధ్యక్షుని లెటర్ బయటకు వచ్చి నువ్వు పంపినావు అని సినిమా అంటుండు, అందరి ముంగట పిలిచి ఆర్డర్ ప్రెస్ వాళ్ళ ముంగట చెప్పి ఇది జంగన్ననే పంపించిండు లెటర్. మీరు దున్నెలు లేని రాజకీయం చేస్తున్నాడు. నువ్వు ఒక దిక్కు, హరివర్ధన్ రెడ్డి ఒక దిక్కు, వాడు సురేందర్ గారు ఒక దిక్కు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, అందరు పెద్ద పెద్ద లీడర్లే అన్న. ఎవడెవడైతే దీని మీద యాంటీగా మాట్లాడుతారో ఈ లెటర్ మీద, ఎవడెవడైతే గ్రూప్ లో పెట్టిండ్రో అందరినీ సస్పెండ్ చేస్తాం. మొత్తం ఎన్క్వైరీ చేస్తున్నాము. ఎవరినొవ్వని గ్రూప్ కి వెళ్ళి ఆ లెటర్ పోయింది బయటికి. నా పిఏను కూడా తీసేస్తున్నా. ఎవడైతే పంపిండో అదేనా అన్నా, మేమేమంటున్నాం ఒక్క నిమిషము, నేనేమంటున్నా ఎవరినైనా సస్పెండ్ చేసే అధికారం ఉంది, ఎవరినైనా చేయొచ్చే అధికారం నీకుంది. నేను కాంగ్రెస్ పార్టీని బదలాం చేస్తుండు, లెటర్ ప్యాడు జంగన్న పంపించిండు అని శ్రీనివాసే అందరికి చూపిస్తుండానా? నేను ఏమంటున్నా, నేను శ్రీనివాసుని గాని సురేందర్ గాని ఈశ్వర్ను గాని అవి పంపిన గ్రూపులలో ఉన్నది తెప్పిస్తున్నా. ఎవడెవడు పంపించో మీకు ఒక్కటే చెప్పేది ఏంటంటే, ఎవరు పంపినా సరే ఎవరిని క్షమించేది లేదు. ఆ లెటరు నాకు పిసిసి ప్రెసిడెంట్ కు లోపాయుతంగా నడిచిన ఆ లెటర్. అది
అదే నన్ను ఇందులో సంతకం లేదు. పిసిసిని బదనాం చేసినప్పుడు హరివర్ధన్ రెడ్డి 28 గ్రూపులలో పెట్టించిండు. హరివర్ధన్ రెడ్డి మీద కూడా యాక్షన్ ఉంటుంది దాని మీద. ఉండొచ్చా అది ఆ లెటర్ నేను ఏం చెప్తున్నా మీకు ఒకటే చెప్తున్నా ఈశ్వర్, మీ గ్రూపులన్నీ తెప్పిస్తున్నాం, ఎవరెవరు గ్రూపులో పెట్టినా మొత్తం అదే పని చేస్తున్నారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే గ్రూప్ రాజకీయం చేసినట్టు అన్న. ఇదంతా నాకు వాట్సాప్ ఉండదు, ఫేస్బుక్ ఉండదు, నాకు ఫోన్ నుంచి వాట్సాపే లేదు, ఊరందరికీ తెలుసు. అది తెప్పి నేను అడిగేది 16 మంది నీ అనుమతి లేకుండానే పీసీసీ ఆమోదం తెలపలేక అన్న ఈ డూప్లికేట్ ఎట్లా వచ్చింది అని నిన్న ఒక ఈశ్వర్ అన్న నేను ఒక 5 నిమిషాల్లో మన మేడ్చల్ అందరూ సెక్రటరీ పొద్దులో చాయిద్దు మాట్లాడతా. మంచిది. ఇప్పుడు మీకు గున్నపేట పెళ్లితోనే నాకు పంచాయతీ ఉంది. ఎవడవని చేస్తారో అన్ని అందరినీ ఎవడైతే అడ్రస్ గా మాట్లాడిండు, ఎవడైతే ఆ లెటర్ ను గ్రూప్ లలో పోస్ట్ చేసిండ్రు, ఎంక్వైరీ చేయాలన్నా, తప్పేం లేదు, తప్పేం. యాక్షన్ ఉంటుంది. తీసుకో నా పిఏ కూడా ఉంటుంది. ఖచ్చితంగా నాన్న మీ పియోనే రిలీజ్ చేయొచ్చు అనుకో. ఇప్పుడు నీ పేరు బదలాం చేస్తున్నట్టే సీను అట్లా. సరే నాన్న.